హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసాబా టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పాలి. ఎందుకంటే మరి బీబీఎల్లో నుంచి అయితే మన ఎలస్ అయితే మనం చెప్పుకుందాం. మరి ఇక్కడ ఓబట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ సిక్సెస్ గురించి అయితే మనం వీళ్ళిద్దరికి కూడా మరి ఏమిటండి బలబలాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. మరి అయితే ఇక్కడ అట్టర్ చూసుకున్న 18 మ్యాచ్లు అనేది జరిగితే 9 మ్యాచ్లు అనేది ఓబట్ అనేది గెలిస్తే ఇక్కడ సిడ్నీ సిక్సెస్ 9 మ్యాచ్లకి గెలిచిందని చెప్పచ్చు. కానీ సమాన ఉజ్జీలుగా ఉన్నా సరే ఇక్కడ ఓబట్ మరియు గ్రౌండ్లోనైతే జరుగుతుంది. ఓబట్ అయితే ఇక్కడ జరిగిన మ్యాచ్లు అయితే ఒక మ్యాచ్ గెలిచింది, ఇంకో మ్యాచ్ అనేది ఓడిపోయింది ఓబట్ అనేది. మరి ఇక్కడైతే హోమ్ అడ్వాంటేజ్ అనేది చాలా కీలకంగా మరి మార్పు ఉందని చెప్పచ్చు. ఇక్కడ బ్యాటింగ్ ఎవరైతే టాస్ కోసం వాళ్ళైతే బౌలింగ్ అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే చేజింగ్లో మాత్రం 165 యావరేజ్గా ఉన్నా, మరి చేజింగ్లో 148 యావరేజ్ అయితే ఉందని చెప్పాలి. అయితే మొత్తం మీద నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ బౌలింగ్ అనేది ఎంచుకుని 180 కానీ 190 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా చేజింగ్ చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. చాలా వరకు కూడా టాస్ అనేది చాలా చాలా కీలకంగా మరి మారిపోయింది అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో చూసుకున్నా ఓబట్ హరికేన్స్ ఫస్ట్ చూసుకున్నా ఇక్కడ జోయల్ అయితే మొన్నటిసారి అయితే 22 కొట్టాడు, ఓప్ అయితే 37 కొట్టాడు, మరి అలా బెన్ అయితే 68 కొట్టాడు, చౌదరి 20 కొట్టినా బౌలింగ్లో అయితే చాలా ఆదర కొట్టాడని చెప్పాలి. మిడ్ డేవిడ్ అయితే 33 కొట్టాడని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకున్నా ఎల్నెస్ 1, జాన్సన్ 2, మరి సలీం ఖాన్ అయితే 1 వికెట్ అని తీశాడు. కానీ కొంచెం అయితే బౌలింగ్లో కానీ చూసుకుంటే చాలా చాలా మంచిది. రన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నారు, అది కట్టడి చేసుకుంటే చాలా చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఇక మరి సిడ్నీ సిక్సెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా పర్ఫెక్ట్గానే ఉంది. అటు ఫిలిప్స్ కానీ మొన్నటిసారి అయితే 66 కొట్టాడు, విన్స్ అయితే 10 పరుగులు చేసిన, పీటర్సన్ అయితే 32 కొట్టాడు, మరి హెండ్రిక్స్ అయితే 29 కొట్టాడు. బౌలింగ్లో అయితే అదర్ అనేది మనం చెప్పచ్చు. అటు కేర్ కానీ 2 వికెట్ తీశారు. బౌలింగ్లో అయితే చాలా వరకు కూడా అదర్ అనేది అయితే మనమైతే చెప్పచ్చు. అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాట్స్మెన్లో కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మరి గెలుపు మాత్రం సిడ్నీ సిక్సెస్కి చాలా ఎక్కువగా హోమ్ గ్రౌండ్ అయితే ఉంది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్సైట్గా మరి ఉందని చెప్పచ్చు. ఓబట్ అయితే కొన్నిసార్లు అయితే సంచలనాలు కూడా సృష్టించే అవకాశాలు కూడా ఎక్కువగా మరి ఉంది అనేది మనం చెప్పాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయిపోతుంది మర్చిపోకండి. బాయ్.